దిస్ ఈజ్ వంశీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే పిక్సెల్ యాప్లో కానీ పిక్సెల్ ఆర్ట్లో కానీ ఒక థంబ్నెయిల్ని ఎలా డిజైన్ చేయాలి అనేది అయితే చెప్తాను. అండ్ పిక్సెల్ ఆర్ట్లో ఎలా తయారు చేయాలని చెప్తాను. అండ్ పిక్సెల్ ల్యాబ్లో ఎలా తయారు చేయాలనేది చెప్తాను. నేను ప్రొఫెషనల్గా థంబ్నెయిల్స్ అనేది చేయడం నేర్చుకున్నది ఈ రెండు యాప్స్ ద్వారానే. ముందుగా మీకు సింపుల్ వేలో పిక్సెల్ ఆర్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. పిక్సెల్ ఆర్ట్లో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఏ విధంగా థంబ్నెయిల్స్ చేస్తానో మీరు కూడా అదే విధంగా చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ముందుగా మనకు ఓపెన్ అయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సో దీన్ని అయితే స్కిప్ చేసేయండి. సో ఇక్కడ కొంచెం పిక్సెల్ ఆర్ట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ పిక్సెల్ ఆర్ట్లో కూడా మనం పిక్చర్ని క్రాప్ చేయాలన్నా ఏం చేయాలన్నా దీని నుండే చేయాలి తప్ప సపరేట్గా అయితే మనం చేయలేము. అండ్ వేరే బ్యాక్గ్రౌండ్ రిమూవల్ నుండి అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నెట్ ఆప్షన్ అనేది ఆపేయండి. ఆపేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్ అవుతుంది. సో వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఉంటాయి. సో సైజ్ అనగా ఏమైనా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ నుండి చూసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఒక పిక్చర్ని క్రాప్ చేయాలంటే ఈజీగా మీరు ఒక పిక్చర్ని అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నుండి ఒక పిక్చర్ని అయితే తీసుకోండి. మీరు చాలామంది నాకు అడిగారు కదా, అంటే పిక్సెల్ ఆర్ట్లోని ఇమేజ్ని ఎలా క్రాప్ చేయాలి ఏంటనేది. సో టూల్స్లోకి అయితే వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళి ఫ్రీ క్రాప్ అని ఉంటుంది. అక్కడ పర్సన్ అనేది ఉంటుంది. పర్సన్ అయితే క్లిక్ చేయండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ అయితే కొట్టండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. తర్వాత దాన్ని సేవ్ చేసుకోండి. సేవ్ అయిన తర్వాత దీనికి మళ్ళీ మనం బ్రైట్నెస్ ఇవన్నీ పెంచుకోవాలి. వన్స్ అలా ఉన్నది అలా అప్లోడ్ చేస్తే మీకు మంచి లుక్ అనేది రాదు. టూల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన అడ్జస్ట్ అని ఉంటుంది చూడండి. అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు అండ్ కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు. సో క్లారిటీ పెంచుకోవచ్చు. సో సెన్సిటివిటీ పెంచుకోవచ్చు అండ్ హైలైట్స్ పెంచుకోవచ్చు. షాడోస్ పెంచుకోవచ్చు. పిక్చర్కి ఎంత బ్రైట్నెస్ కావాలి, ఎంత కాంట్రాస్ట్ కావాలి అవన్నీ మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత ఓకే అయితే కొట్టండి. ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, రైట్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ మనం ఇలా కొట్టుకోవాలి. సో నెక్స్ట్ కొడితే ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది డేటా ఒక్కొక్కసారి అడుగుతుంది. లేదంటే డైరెక్ట్గా డన్ మీద కొట్టేస్తే సేవ్ అయిపోతుంది అనమాట. ఇలా సేవ్ అయిపోయిన తర్వాత పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక పిక్చర్ చేశాను కదా, ఇదంతా నేను తీసేస్తాను. సో ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్ ఉన్న తర్వాత ఇక్కడ మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇమేజ్ సైజ్ దగ్గర థంబ్నెయిల్, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది క్లిక్ చేయండి అండ్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనం 4th ఆప్షన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అని క్లిక్ చేయండి. అండ్ నేను ప్రొఫెషనల్గా తయారు చేయడానికి మెయిన్ రీజన్ కొన్ని ఇమేజెస్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రొఫెషనల్గా చేయడానికి గురించి చెప్తున్నాను. సో ఈ విధంగా తీసుకోండి. సో ఏదైనా డబల్ రోల్ కానీ డబల్ కలర్ కానీ ఇటువంటివి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి అండ్ మీకు ఏ ఇమేజ్ సూట్ అవుతుందో అదే తీసుకోండి తప్ప మీరు అందరూ ఒకటి తీసుకున్నారు కదా మీరు అది తీసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ఇలా నేను ఆల్రెడీ తీసుకున్న ఇమేజ్ని, తయారు చేసుకున్న ఇమేజ్ని ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. సైడ్కి అయితే ఎప్పుడు నేను రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు చూసుకుంటాను. టెక్స్ట్ అనేది రైట్ సైడ్ వచ్చినట్టు చూసుకుంటాను. ఎందుకు చెప్పనా, సో మనకి ఇక్కడ టైం వచ్చేస్తుంది. సో దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసేస్తాను. లాక్ వేసిన తర్వాత ఇక్కడ ఏ మ్యాటర్ కావాలో ఆ మ్యాటర్ అనేది ఇక్కడ రాస్తాను అనమాట. సో ఒకసారి చూడొచ్చు. ఈ వీడియో అని పెడతాను. ఈ వీడియో అని పెడతాను జస్ట్ మీకు అర్థం అవ్వాలని. సో ఈ విధంగా అయితే పెడతాను. పెట్టిన తర్వాత ఏ అని ఉంది కదా, ఇది టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకి ఫాంట్ అని ఉంటుంది. ఫాంట్ దగ్గర నేను కొన్ని తెలుగు ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుండి తీసుకోండి. ఇక్కడ రామభద్ర ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ తీసుకుంటాం. సో తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకుంటాం అనమాట. సో ఈ వీడియో అని పెట్టుకున్నాం. సో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టుకోండి. లేదు మీకు అవి డౌన్లోడ్ చేయకపోయినా ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. సో ఏదైనా బాగుంటుంది. సో నెక్స్ట్ దీనికి స్ట్రోక్ ఇచ్చుకుంటాను అండ్ షాడో, ఇన్నర్ షాడో ఇవ్వను, షాడో ఇస్తాను. సో కొంచెం ఈ వీడియో అని ఉంది కదా. సో నెక్స్ట్ ఈ విధంగా ఇంకొక టెక్స్ట్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ అనేది తీసుకుంటాను. ఈ వీడియో సూపర్ అని పెట్టామనుకోండి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ మామూలుగా చెప్తున్నాను, మీరు ఏ టెక్స్ట్ అయితే అది పెట్టుకోండి. సో నెక్స్ట్ సూపర్ అని ఉంది కదా, అదొక కలర్లో తీసుకుంటాను. అండ్ ఇక్కడ మనం గ్రేడియంట్ కలర్స్ని తయారు చేస్తాను. నేను ఏ విధంగా తయారు చేస్తానని చెప్తాను చూడండి.
ఫర్ సపోజ్ నేను ఒక వైట్ని తీసుకుంటాను. వైట్ని తీసుకొని ప్లస్ క్లిక్ చేస్తాను. గ్రేడియంట్ కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక కలర్ ఏదో ఒకటి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇలా క్లిక్ చేస్తాం. అంటే సెంటర్లోని కొంచెం డ్రాగ్ చేస్తే 2 కలర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ 2 కలర్స్ని ఫిక్స్ చేసుకుంటాను. సో అలాంటప్పుడు ఎలా ఉంది చూడండి, గ్రేడియంట్ కలర్ అంటారు దీన్ని. సో ఈ గ్రేడియంట్ కలర్కి ఇంకా బోర్డర్స్ ఇవ్వచ్చు, ఇంకా ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఇటాలిక్, బోల్ట్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అండర్లైన్ కావాలంటే అండర్లైన్ పెట్టుకోవచ్చు. సో నేను బోల్ట్ అండ్ ఇటాలిక్ పెట్టాను. సో ఈ విధంగా మనమైతే ఫిక్స్ చేసుకుంటాం. ఒకవేళ దీనికి చుట్టూ బార్డర్ ఎలా ఇస్తానో చెప్తాను చూడండి. బార్డర్ ఏం లేదు, నేనైతే షేప్స్ తీసుకుంటాను. షేప్స్ తీసుకొని ఒబియసిటీ ఫుల్గా తగ్గించేసి ఇక్కడ స్ట్రోక్ ఉంది చూడండి, స్ట్రోక్ పెంచుతాను. ఇక్కడ ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అనేది తీసుకుంటాను అనమాట. వైట్ అనుకుంటున్నాను ప్రజెంట్. సో ఈ విధంగా పెట్టుకొని ఇలా బార్డర్ అనేది డ్రాగ్ చేసుకొని ఓకే చేసుకుంటాను. ఇప్పుడు చూడండి మీరు, సో కొంత లుక్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఈ విధంగా మీరు కూడా టెక్స్ట్ అండ్ ఇలా ఇమేజ్ పెట్టుకోండి. అండ్ పెద్దవిగా రెండు పెట్టండి. పెట్టిన తర్వాత దానిని మీద కనిపిస్తున్న ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంది కదా, సేవ్ యాజ్ క్లిక్ చేయండి. అండ్ కస్టమ్ దగ్గర మీరు అల్ట్రాలో పెట్టుకొని సేవ్ చేసుకోండి. మీకు ప్రొఫెషనల్గా పిక్సెల్ ల్యాబ్లో మీకైతే ఒక థంబ్లైన్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు పిక్సెల్ ఆర్ట్ ద్వారా ఏ విధంగా థంబ్లైన్ చేయాలో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి నేను ఆ వీడియోలో చెప్తాను. చూసి ఎంజాయ్ చేయండి గాయస్. అండ్ పిక్సెల్ ఆర్ట్లో నెక్స్ట్ థంబ్లైన్ చేయడం చెప్తాను. అది కూడా ప్రొఫెషనల్ వేలో, ప్రొఫెషనల్గా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది సూపర్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో మిస్ కాకండి గైస్. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి గైస్. లైక్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్. మీకోసం ఇక్కడైతే కొన్ని థంబ్లైన్స్ అయితే డిజైన్ చేశాను. సో ఈ మోడల్లో మీరు తయారు చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ అవుట్పుట్లో మీరు చేసుకున్నా సరే నేనేమీ అనుకోను. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి శాంపిల్ని మీరైతే స్టాప్ చేసి సో ఈ టైప్లో చేసుకోండి. కొంచెం ప్రొఫెషనల్ వేలో ఉంటుంది. అండ్ మీకు అర్థం అవ్వాలని కోసం నేనైతే ఈ థంబ్లైన్స్ అనేవి పెట్టాను. ఈ డిజైన్స్ మీరు కూడా కాపీ కొట్టుకున్నాం, నాకేమీ అభ్యంతరం అయితే లేదు. అండ్ ఒకసారి అయితే మీకు నచ్చితే ఈ అవుట్పుట్స్లో ఏవైనా కావాలనుకుంటే మీరు తీసుకొని సో ఈ టైప్లో చేసుకోండి. అండ్ నేను ముందు చెప్పాను కదా, సో ఆ విధంగా చేస్తే ఇలా అనేది మారుతాయి అన్నమాట. It's not a game, it's a rich thing.